బావ షర్ట్ బావా ప్రణవి బావా బావా ప్రణవి అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటూ ఇలా అడుగే తెలిపెలే అడుగే నీ వైపే నడిచే పరుగులేంటో వివరంగా ఇలా ఏనాడో నీ సొంతమై పోయిందే నా ప్రాణమే ఈనాడే నీ ఒడి చేరి ఆనందంలో తేలేనే అడిగే హృదయమే అడిగే నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటూ ఇలా బావా ప్రణవి ప్రణవి నా షర్ట్ వేసుకుని ఏం చేస్తున్నావు? బావా నీ షర్ట్ వేసుకుని నేను హగ్ చేసుకున్నట్టు ఊహించుకుంటున్నాను. నీకు ముద్దు కూడా పెట్టేదాన్ని, కానీ నీ పిలుపుతో డిస్టర్బ్ అయిపోయాను. పెళ్ళైన మగాడి గురించి, అది కూడా కట్టుకున్న భార్య ముందు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా నీకు? నాకెందుకు బావా సిగ్గు? నువ్వేం పరాయి వాడివి కాదే. నేను చిన్నప్పుడే నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. ఛ! అయినా నువ్వు నాకు దక్కలేదు. కనీసం నీ గురించి ఊహించుకొని ఇలా అనుభూతి చెందడం కూడా తప్ప? చెప్పు. మానసికంగా నా భర్తవి నువ్వే. నా దృష్టిలో మీ ఇద్దరికి జరిగింది పెళ్ళే కాదు. నా దృష్టిలో మీరిద్దరూ భార్యాభర్తలే కాదు. ఏం కూసావే నువ్వు? నిన్ను ఏమండి? ఛ! పద. బావా రా. బావా రా. బావా ఆగు. మిథున, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు.
బావా, నన్ను ఈ రోజు నువ్వు బయటకు తోసేసావు. త్వరలో నువ్వే ఆ మిథునను బయటకు తోసేసేలా చేస్తాను. చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఉమ్, డియర్ చిల్డ్రన్స్, రేపు చిల్డ్రన్స్ డే కాబట్టి స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అంతేకాదు, మీరందరూ మీ మదర్స్ తో కలిసి ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు. మీ మదర్స్ కి సపరేట్ గా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. విన్ అయిన వాళ్ళకి బెస్ట్ మదర్ అండ్ చైల్డ్ అవార్డు కూడా ప్రెజెంట్ చేస్తారు. సో మీరందరూ రేపు మీ మదర్స్ ని స్కూల్ కి తీసుకొని వస్తారు కదా? ఎస్, నేను మా అమ్మతో కలిసి గేమ్స్ ఆడతాను. నాకు అమ్మ లేదు కదా, ఇప్పుడు నేను ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేయను. ఏంటి పంతులు గారు, రేపు ఆ టైంకి మంచి ముహూర్తం ఉందా? అలాగే పంతులు గారు, అలాగే చేస్తాను. ఏంటన్నయ్యా పంతులు అంటున్నారు, ముహూర్తం అంటున్నారు? ఇంద్రా, ఈరోజు గౌతమ్కి ఆఫీస్ బాధ్యతలు అప్పగిద్దాం అనుకున్నాను, కుదరలేదు కదా. మళ్ళీ ఇటువంటి సమస్య రాకుండా గౌతమ్ ఆఫీస్కి వెళ్ళడానికి మంచి ముహూర్తం చూడమన్నాను పంతులు గారిని. రేపు ఉదయం 10:24 మంచి ముహూర్తం ఉందంట. ఆ టైంలో గౌతమ్ బిజినెస్ బాధ్యతలు స్వీకరిస్తే అద్భుతాలు జరుగుతాయంట. ఓ, దుష్ట శక్తులున్నా దూరం అవుతాయంటమ్మా. గౌతమ్ మన వ్యాపారాలన్నిటినీ తారాస్థాయికి తీసుకెళ్తాడంటమ్మా.